హాయ్ హలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక మీతో కెనడాలో టొరంటో సిటీలో ఉన్న సిఎన్ టవర్ గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ సిఎన్ టవర్ చాలా టాలెస్ట్ టవర్ అనమాట. ఇది మాకు చాలా నియర్ బై ఉంటుంది. ఎంత నియర్ బై అంటే మా హాల్లో కూర్చుంటే కనుక ఈ టవర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది నైట్ టైం అయితే చాలా రకరకాల లైట్స్తో డెకరేట్ చేస్తారు. క్రిస్మస్ టైంలో అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపించేది. దీని దగ్గరగా అయితే మాత్రం ఇదే చూడటం నేను. అందుకే ఈ వీడియోలో నేను ఏం చూశాను, ఎలా చూడొచ్చు ఏంటి అన్నది కనుక నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఇది ఒక 1800+ ఫీట్స్ ఉంటుంది. కానీ మనమైతే 2 స్టెప్స్లో 1500+ ఫీట్స్ వరకు వెళ్ళొచ్చు. ఫస్ట్ స్టెప్ అయితే ఒక 100 ఫ్లోర్స్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి టొరంటో సిటీ ఆ బ్యూటీ అంతా ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇదంతా లేక్. అబ్బా భలే ఉంటుంది. మేము ఈవినింగ్ స్లాట్ తీసుకున్నాం. ఇది ఎలా వెళ్ళొచ్చు అంటే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్స్. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ దానికి వర్తీగానే ఉంటుంది. ఇక్కడ 1 స్టెప్ కావాలంటే 1 స్టెప్ వరకు తీసుకోవచ్చు. 2 స్టెప్స్ కావాల్సిన వాళ్ళు 2 స్టెప్స్ తీసుకోవచ్చు. మేమైతే 2 స్టెప్స్ తీసుకున్నాం. సెకండ్ స్టెప్లో అయితే ఏం పెద్ద ఉండదు. చాలా ఇరుకుగా చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది కదా. ఇదైతే లేక్ అందాలన్నమాట. అబ్బబ్బా అసలు రియల్గా చూస్తే ఎంత బాగుంటుందంటే ఓ మై గాడ్. మేము ఈవినింగ్ 4 o'clock స్లాట్ అయితే తీసుకున్నాం. ఈవినింగ్ అయితే కొంచెం బాగుంటుంది అనేసి. ఆ లేక్ చూసారా, ఇది డిఫరెంట్ ఆ చుట్టూ తీసిన వీడియో అనమాట. మనం ఎటు చూసినా మనకి సిటీ అంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మేము ఈవినింగ్ కొంచెం మబ్బుగా అట్లా అయిపోయింది. మళ్ళీ కొంచెం వీడియో అయితే క్లియర్ లేదు, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం సూపర్బ్ అనమాట. ఇది నేను ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాం కదా, దగ్గరికి వెళ్ళి ఏం చూడాలి అనుకున్నాం, కానీ ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది అదొక థ్రిల్ కదా. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్, సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అస్సలు మనకి పైన ఫస్ట్ స్టెప్లోనే మనకి ఫుడ్ ఉంటుంది. బయట ఫుడ్ అయితే అసలు అలౌ చేయరు. కానీ ఇది టూ వరస్ట్ ఉంటుంది, టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట. కానీ మనకు ఆప్షన్ ఉండదు, ఇక్కడే కొనుక్కుని అయితే తినాలి. అది కొంచెం సేపు చూసిన తర్వాత మనం ఆ క్యూలో ఉండి ఆ లిఫ్ట్లో వచ్చేసరికి తప్పనిసరిగా ఆకలేస్తుంది, తినాలి. ఇది మేము అయితే అవే తిన్నాం లైట్గా. తర్వాత ఇది ఇంకొక సైడు, ఇదే టొరంటో ఎయిర్పోర్ట్ అనమాట. కనిపిస్తుంది కదా వైట్ కలరు, అది టొరంటో ఎయిర్పోర్ట్ అనమాట. చాలా చిన్నగా కనిపిస్తుంది కదా. కోర్స్ రియల్గా కూడా చాలా చిన్నగా ఉంటుంది. మేము కూడా అక్కడే వచ్చాం. మాకు చాలా చాలా నియర్ బై ఉంటుంది అనమాట ఈ ఎయిర్పోర్ట్. నాకైతే ఈ స్కై అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఇంకొక సైడ్ అనమాట. మొత్తం ఏ సైడ్ చూసినా లేక్ అయితే కనిపిస్తుంది, కానీ బిల్డింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. చాలా చాలా మనకి బిగ్ బిల్డింగ్స్, టాల్ బిల్డింగ్స్ అయితే చూడొచ్చు. దీని నుంచి అయితే ఇంకా ఎక్కువ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. నాకైతే నేను అనుకున్నాను ఏముందిలే చూడటం, మన ఇంటికి కనిపిస్తుంది కదా అనుకున్నాను, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే తెలిసింది ఇది 1800+ ఫీట్స్ ఉన్న బిల్డింగ్ అనమాట. ఓ మై గాడ్, అసలు ఏమంటారు, భలే ఉంది. అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. నేనైతే ఇంత హైట్ వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అమ్మో అనిపించింది. ఇది అనమాట నేను చెప్పిన సెకండ్ స్టెప్. ఇది 1500+ ఫీట్ వరకు వెళ్ళొచ్చు. ఇది చాలా చిన్నగా ఇక ఇంతే ఉంటుంది గ్లాసు. దీని మించి మనకి ఆ పైన టాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇలాగే ఉంటుంది, కానీ చాలా భయంగా ఉంటుంది. ఇదైతే మనకి అక్కడి నుంచి దగ్గరగా తీయడం అవ్వదు. ఇది మేము రోడ్డు మీద కార్లో వస్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట. ఇలా చూసినా బాగుంటుంది, దాని పైన వెళ్ళినా బాగుంటుంది, ఎలా చూసినా సరే సూపర్గా ఉంటుంది అనమాట.
ఎవరైనా కెనడా వచ్చిన వాళ్ళైతే తప్పనిసరిగా CN టవర్ విజిట్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మర్చిపోలేరు. ఈవెన్ నేను కూడా అదే చెప్తాను. ఈ లేక్ అందాలైతే అందులో షిప్స్, ఆ బోట్స్, ఆ షిప్స్ మనం కూడా ఎక్కొచ్చు. కానీ మేము ఎక్కేసరికి అయితే నైట్ అయిపోయింది. ఎందుకంటే దీనిపైనే చాలా టైం స్పెండ్ చేసాము. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా, ఇలా చూడడానికి చిన్నగా ఉంది కానీ ఇక్కడ 360 రెస్టారెంట్ ఉంటుంది. ఇందాక నేను ఫుడ్ చూపించాను కదా, అదే అనమాట. రకరకాల ఫుడ్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అస్సలు బాగోవు. కాకపోతే ఇక్కడ ఈ CN టవర్ వచ్చిన వాళ్ళు తప్పకుండా అదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.